ఎలక తెప్పడ పట్టుకొనుడి కర్రమండలమును అమావాస్య నాడు కొమ్ము ఊదుడు. మనము పండుగ ఆచరించు దినమగు పొన్నము నాడు కొమ్ము ఊదుడి. ఇవి ఇశ్రాయేలుకు కట్టడ. యాకోబు దేవుడు నిర్మించిన చట్టము. ఆయన ఐగుప్తు దేశ సంచారము చేసినప్పుడు యోసేపు సంతతికి స్వాస్థ్యముగా దానిని నియమించెను. అక్కడ నేనెరుగని భాష వింటిని. దేవుడి చిన్న వాక్యం దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. ఆమేన్. వాక్యం మరి వాక్య భాగంలోకి వెళ్దామండి. మన మధ్యన ఉన్నటువంటి జీవన్ కుమార్ గారికి వందనాలండి. పాస్టర్ గారు అమ్మ వందనాలండి. వందనాలండి. వందనాలు. వాక్యం తీసుకోండి అయ్య గారు. అమ్మ అలాగేనండి. ప్రభు అనేటువంటి యేసు క్రీస్తు వారి పేరిట ఈ తెల్లవారుజామున మరి కూడి ఉన్నటువంటి మీ అందరికీ మా రక్షకుడైన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పేరిట శుభాభి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా మరి ప్రభు ఇచ్చినటువంటి ఈ మంచి ప్రశస్తమైనటువంటి శుభదినమును బట్టి మరొకసారి మనందరం కూడా దేవుణ్ణి స్తుతించవలసిన వారమై ఉన్నాము. 115వ కీర్తన భాగము 14వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాము. బైబిల్ గ్రంథం ఉన్న వారందరూ ఒకసారి మనం తీసి ఈ మాటను అందరం కలిసి చదువుకుందాము. 115వ కీర్తన భాగము 14వ శరణాన్ని యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. చాలు. మహాపరిశుద్ధుడును ప్రేమానమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి వందనాలు. నాయన ఉదయం అంతా కూడా మమ్మల్ని కాచినాడు, భద్రపరిచినాడు. రాత్రంతయు సుఖమంతుడు నిద్రను అనుగ్రహించి తెల్లవారుజామున మరొకసారి మొదటిగా ఆయన మిమ్మల్ని దర్శించడానికి, మీతో మాట్లాడడానికి మీరు ఇచ్చినటువంటి కృప ఎంతో గొప్పది. అందును బట్టి వందనాలు. ఆయన ఎత్తబడినటువంటి వాక్యము మీరు నా నోటికి బోరగా ఉంది. మీ మాటలే తప్ప వేరొక మాటలు ఏమీ కూడా రాకోకుండా సహాయించి బలపరిచే మాటలు, ఆదరించే మాటలు, నాయన మీ స్వరము ఎంతో మాధుర్యమో ఆ యొక్క కృపను మాకు అనుగ్రహించి నేర్పండి. యేసునామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అండి మనం చదువుకున్నటువంటి 115వ కీర్తన భాగము 14వ శరణంలో ఒక శ్రేష్టమైనటువంటి మాట పరిశుద్ధాత్మ దేవుడు రాయించి ఉంచాడు. ఏంటి అంటే, యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును అని చెప్పి బైబిల్ సెలవిస్తా ఉంది. మరి మనం సర్వసాధారణంగా వాక్యాన్ని చదువుతున్నప్పుడు మనం ఆలోచన చేస్తూ ఎప్పుడైతే వాక్యాన్ని చదువుతామో చదవబడినటువంటి వాక్యం అది మనకి అర్థమయ్యేంత వరకు కూడా మనం ఏం చేయాలంటే చదువుతూనే ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించదను అని చెప్పి రాయబడి ఉంది. నిజమే. మరి వృద్ధి పొందించటం అంటే యెహోవా మనల్ని ఆశీర్వదిస్తానంటా ఉన్నాడు. తర్వాత మనకిచ్చినటువంటి బిడ్డలను కూడా ఆయన ఏం చేస్తానంటున్నారంటే వృద్ధి పొందిస్తాను. అంటే అభివృద్ధి అనేది దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే కోరుకుంటా ఉన్నాడు. మన జీవితంలో మరి సర్వసాధారణంగా మరి ఎన్నో ఇబ్బందులు, సమస్యలు మన కుటుంబాలలో మనకి ఏం చేస్తారంటే ఏలుబాటు చేస్తా ఉంటాయి. మరి ముఖ్యముగా దేవుడు ఒక వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మిమ్ములను మీ పిల్లలను కూడా ఏం చేస్తారంటే వృద్ధి పొందించదును అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆదికాండము 1వ అధ్యాయము 22వ వచనములో ఆదాముతో దేవాది దేవుడు మాట్లాడినటువంటి మాట అక్కడ జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండియుండుడని అక్కడ మనకి ఒక మాట కనబడతా ఉంది. మీరు ఫలించి అభివృద్ధి పొందాలని చెప్పి ప్రభు అనేటువంటి యేసు క్రీస్తు వారు ఎవరితో మాట్లాడుతా ఉన్నారంటే
స్వయంగా ఆదాము. ఆదాముతోనే మాట్లాడుతా ఉన్నారు. అంటే దేవునికి ఉన్నటువంటి ప్రథమ ఉన్నతమైనటువంటి కృప ఏంటంటే, ఆయన బిడ్డలమైనటువంటి మనం ఏం చేయాలంటే అభివృద్ధి అనేది పొందాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. దేవుని యొక్క ఆయన కృప మనల్ని ఎప్పటికీ కూడా ఏం చేయాలంటే విడిచి ఉండలేక ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు ఫలించండి, తర్వాత ఏం చేయండి, అభివృద్ధి అభివృద్ధి పొంది. పొందండి. అలాగే ఆదికాండము 7వ అధ్యాయం 1వ వచనంలో చూసుకున్నట్లయితే అక్కడ కూడా మనకి ఈ మాట కనపడతా ఉంది. ఏంటంటే చూడండి, ఒక మాట చదువుకుందామండి. యెహోవా 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 ఈ తరము ఆ వారిలో ఈ నీవే నా తరము ఎదుట వారిలో ఆ నీవే నా ఎదుట నీతిమంతుడివై ఆ ఉండుట చూచితిని గనుక ఆ నీవును నీ ఇంటి కనుక వారును ఆ వారిలో ప్రవేశించుడి. ఆ పవిత్ర అక్కడ కూడా ఒక ధన్- మాట అమ్మా, ఈ తరము వారిలో నువ్వు ఎలా కనపడతా ఉన్నావు, నీతిమంతుడై ఉండి. నీతిమంతుడిగా కనపడుతున్నావు గనుక అని చెప్పి నోవాహుతో దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే మాట్లాడుతా ఉంది. అందుకనే మనం బైబిల్లో చదువుకున్నట్లయితే స్పష్టంగా రాయబడతా ఉంది. ఆదికాండము 17వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసుకున్నట్లయితే అక్కడ దేవుడు అబ్రహాము గారితో మాట్లాడుతూ ఉంటాడు. నాకును ఏమని నీకును మాట్లాడుతూ మధ్య ఈ నా నిబంధనను నియమించి నా నిబంధన నియమించితిని, నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించేదనని నిన్ను అత్యధికముగా ఏం చేస్తానంటే అభివృద్ధి అభివృద్ధి పొందించిదును. దేని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. చూడండి, మనం చదవబడినటువంటి యెహోవా మిమ్మును మీ పిల్లలను ఆశీర్వదిస్తానని చెప్పారు, వృద్ధి పొందిస్తానని చెప్పారు. ఆదాముతో దేవుడు మాట్లాడాడు, తర్వాత నోవాహు గారితో దేవుడు మాట్లాడాడు, తర్వాత ఏమంటే ఇప్పుడు అబ్రహాము గారితో కూడా దేవుడు ఏం చేస్తా ఉన్నాడు అంటే మాట్లాడుతా ఉన్నాడు. ఆయన యొక్క కుమారుడు అనేటువంటి ఇస్సాకుతో కూడా దేవుడు ఏం చేస్తా ఉన్నాడు అంటే మాట్లాడుతా ఉన్నాడు. 26:13 ఆదికాండము 26:13 చూసుకున్నట్లయితే అక్కడ కూడా మరి ఇస్సాకు గారితో దేవుడు ఏం చేస్తా ఉన్నాడు అంటే మాట్లాడుతూ ఉన్నాడు. చూద్దాం ఒకసారి అండి. 26:13 చదువుకున్నట్లయితే అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా వరకు క్రమక్రమముగా అభివృద్ధి క్రమక్రమముగా పొందుతూ వచ్చెను. అభివృద్ధి పొందుతూ చూడండి, వచ్చెను. క్రమక్రమముగా దేవుడు అభివృద్ధి పొందించటం అనేది తన జీవితంలో కనపడతా ఉంది. అంటే ఆ తరము వారందరినీ కూడా దేవుడు ఏం చేస్తా ఉన్నాడు, దీవిస్తూ ఉన్నాడు, అభివృద్ధి పరుస్తూ ఉన్నాడు. వారి సంతానాన్ని, వారి బిడ్డలను దేవుడు ఏం చేస్తా ఉన్నాడు అంటే వృద్ధి పొందిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క మాట వింటున్నటువంటి ప్రభునందు దేవుని బిడ్డలారా, మన దేవుడు అన్యాయస్తుడైతే కాదు, అన్యాయం చేసేవారు అసలు కానే కాదు. దేవుడు మన పట్ల ఒక శ్రేష్టమైనటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే మిమ్ములను మీ పిల్లల్ని ఏం చేయాలంటే వృద్ధి పొందించాలి, అంటే ఆశీర్వదించాలని నా దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అభివృద్ధి పరచాలని, నీవు అనేక ప్రాంతాలకు విస్తరించాలని, అనేక గ్రామాలలో నీకంటూ ఒక ఉన్నతమైనటువంటి కృపని ఇవ్వాలని నా దేవుడు ఏం చేస్తా ఉన్నాడు అంటే కోరుకుంటా ఉన్నాడు. చూడండి, ఆదికాండము 30వ అధ్యాయం 30వ వచనంలో చూసుకున్నట్లయితే అక్కడ కూడా యాకోబు గారితో దేవుడు ఏం చేస్తా ఉన్నాడు అంటే మాట్లాడుతూ ఉన్నాడు. చూద్దామండి ఒకసారి. నేను రాకమునుపు ఆ నీకుండినది కొంచెమే, కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. అది బహుగా అభివృద్ధి పొందెను. ఈ మాట ఎవరితో మాట్లాడుతా ఉన్నారంటే దేవుడు స్వయంగా యాకోబు గారితో మాట్లాడుతా ఉన్నాడు. నేను రాకమునుపు అది కొంచెమే ఉంది, నేను నీలోనికి వచ్చిన తరువాత అది ఏమైందంటే అత్యధికమైనటువంటి కృపగా మార్చబడింది. అత్యధికమైనటువంటి అభివృద్ధి అనేది ఏం చేసిందంటే కలిగింది. ఈ రాత్రి వాక్యం ఉంటున్నటువంటి ప్రభునందు దేవుని బిడ్డలారా, మనము ఆయన ఏం చేయాలంటే ఆహ్వానించాలి. ప్రభు అంటున్నారు కదండి, ఆయన గుమ్మం దగ్గరికి వచ్చి ఏం చేస్తా ఉన్నారు, ఎదురు చూస్తా ఉన్నారు. ఎవరైతే పిలుస్తారో, ఎవరైతే హృదయంలోనికి ఆయనను ఆహ్వానిస్తారో, ఎవరైతే ఆయనను చేర్చుకుంటారో వారిలో ఆయన ఏం చేయడానికి, నివాసము చేయటానికి ఇష్టపడతా ఉన్నారు. నివాసము చేయటమే కాదు, వారిని సారీ వృద్ధి పొందించడానికి, ఆశీర్వదించడానికి, అభివృద్ధి పరచడానికి దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అంటే మన పితరులు దీవించిన దేవుడే ఈ వాక్యం వింటున్నటువంటి మనల్ని కూడా దేవుడు ఏం చేస్తాడు,
తప్పక అభివృద్ధి. దీవిస్తాడు. మరి మనము అభివృద్ధి పొందాలంటే ఒక్క పని మనం చెయ్యాలి. ఆ పని ఏంటో నేను చూపించి ప్రార్థన చేయడానికి ఇష్టపడతా ఉన్నాను. చూడండి, నిర్గమాకాండము 1వ అధ్యాయము, నిర్గమాకాండము 1వ అధ్యాయము 18 నుంచి 21 వచనాల వరకు చదువుకుందామండి. మనము ఐగుప్తు రాజు ఉండాలంటే ఏం చేయాలి? చదవండి అమ్మా. ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిపించి, పిలిపించి మీరెందుకు మగపిల్లలను బ్రతకనిచ్చితిరి, బ్రతకనిచ్చితిరి, ఈ పని ఎలా చేసిదిరి అని అడిగెను. ఈ పని ఎలాగూ చేసితిరని అడిగిరు. అందుకు ఆ మంత్రసానులు, ఎబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు. ఐగుప్తు స్త్రీలు వంటి వారు కాదు. ఇంకా చదవండమ్మా. వారు చురుకైన వారు మంత్రసాని వారి వద్దకు వెళ్ళక మునిపే, మంత్రసాని వారు యొద్దకు వెళ్ళక మునిపే వారు ప్రశంసించి ఇందురని పరోతో చెప్పిరి. ఇందురని పరోతో చెప్పిరి. ఉందురని పరోతో చెప్పటం అనేది జరిగింది. ఇంకా చదువుతారమ్మా. దేవుడు ఆ మంత్రసానులను మేలు చేసెను. ఆ జనము మంత్రసానులకు మేలు చేసెను. ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి కలుగజేశాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రాయబడినటువంటి మాట మనందరము కూడా ఎరిగిన వారమే. ఆనాటి దినమున మోషే జన్మించినటువంటి దినమున అక్కడ ఉన్నటువంటి మరి ఐగుప్తు రాజు మంత్రసాలందరినీ కూడా పిలిపించి ఒక నివేదికను ఏర్పాటు చేశాడు. ఏంటి అంటే, ఆ ప్రాంతంలో గాని మగపిల్లవాడు పుట్టాడంటే మాత్రం బ్రతకనవ్వుకోకుండా ఏం చేయమన్నాడంటే చంపేయమన్నాడు. ఆనాటి కాలమున మంత్రసానులు ఏం చేస్తా ఉండేవారంటే పురుడు పోస్తా ఉండేవారు. వారందరినీ కూడా తన రాజ్యానికి పిలిపించుకుని వారిని ఆ మాటలు తెలియపరిచినప్పుడు మనకి చాలా శ్రేష్టమైనటువంటి ఉపదేశం కనపడతా ఉంది. ఏంటి అంటే, అందుకు ఆ మంత్రసానులు ఎబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీలు వంటి వారు కారు. వారు ఎలాంటి వారంటే చురుకైన వారు. దేని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనము కూడా ఏ స్త్రీలు లాగా మార్చబడాలి చెప్పండి? ఎబ్రీ స్త్రీలు లాగా మనం ఉండగలగాలి. స్త్రీలు అనబడినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఎలా ఉండాలంటే చురుకైన వారిగా ఉండాలి. దేని స్తోత్రం కలుగును గాక. మన జీవితంలో అది కావాలని చెప్పి మనం కోరుకోవాలి. చూడండి, ఆ స్త్రీలు ఎలాంటి వారంటే, ఎంతటి చురుకైన వారంటే, మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఉందిరని ఫరోతో చెప్పేదరికి ఫరోకు మతిపోయిందండి. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఎబ్రీ స్త్రీలు వారి యొక్క పురుడు వారే ఏం చేసేవారంటే పోసుకునేవారటండి. ఇంకొక విషయం చెప్పమంటారండి, ఆ తల్లికి బిడ్డకి ఉన్నటువంటి ఆ పేగును కూడా వారే కట్ చేసుకునేవారటండి. అంత చురుకైనటువంటి వారు, అంత బలము కలిగినటువంటి వారు, అంత యోగ్యమైనటువంటి వారు. ఆ స్త్రీలతో ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను. ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున వారి వంశాభివృద్ధి కలుగును. చూసారండి, ఈ మంత్రసానులు చేసినటువంటి పనేంటో చెప్పమంటారా? ఈ మంత్రసానులు వారి యొక్క వంశాభివృద్ధి అభివృద్ధి పడడానికి మెయిన్ కారణం ఏంటంటే వారు దేవునికి భయపడ్డారు. ఈరోజు వాక్యం వింటున్నటువంటి ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈ వాక్యములో ఉన్నటువంటి అర్థాన్ని ఒకసారి జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఆ మంత్రసానులు వారి యొక్క వంశము అభివృద్ధి పొందడానికి గల కారణం ఏంటంటే వారు దేవునికి భయపడిన వారిగా కనపడతా ఉన్నారు. ఈ రాత్రి వాక్యం వింటున్నటువంటి ప్రభునందు దేవుని బిడ్డలారా, మిమ్ములను మీ పిల్లలను వృద్ధి చేయాలంటే
మీరు ఫలించాలంటే, అభివృద్ధి పొందాలంటే, ఏమండి దేవుడు క్రమంగా ఆశీర్వదించాలంటే, ఏమండి దేవుడు ఉన్నతంగా నిన్ను, నీ కుటుంబాన్ని అనేక మందిలో దేవుడు ఉన్నతంగా విస్తరించబడాలంటే, నీ పట్ల దేవుడు అనేకమైనటువంటి కార్యాలు, ఆర్థిక సమస్యలు, ఉన్నటువంటి ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు ప్రతిదీ కూడా దూరముగా పోవాలంటే నేను చేయవలసినటువంటి పని ఒక్కటే. అది మనము దేవునికి భయపడే వారముగా ఉండాలి. ఫరో ఒక పక్క తన రాజ్యాన్ని కలిగి ఉన్న, తనకున్నటువంటి బలాన్ని ఉపయోగించి చంటి బిడ్డలను చంపమన్నా వారు ఎవరికి భయపడ్డారంటే దేవునికి భయపడిన వారి యొక్క విధానంలో వారు ఉన్నారు. ఈ రాత్రి వాక్యం ఉంటున్నటువంటి, తెల్లవారుజామున వాక్యం ఉంటున్నటువంటి ప్రభునందు దేవుని బిడ్డలారా, మరి మనము దేవునికి భయపడుతున్నావా? మనం చేసినటువంటి ప్రతి దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగుతూ ఉందా? మనం చేసిన ప్రతి దాన్ని బట్టి దేవుని యొక్క నామము గణపరచబడుతూ ఉందా అనేది కూడా ఈ తెల్లవారుజామున మనం ఆలోచన చేయగలగాలి. ఆ మంత్రసానులు వారి ముందు సవాళ్ళతో కూడుకున్నటువంటి, భయముతో కూడుకున్నటువంటి, ఏమంటే ప్రాణాపాయము వారి ముందు కనపడుతూ ఉన్నప్పటికీ కూడా వారు ఎవరికి భయపడ్డారంటే దేవునికి భయపడ్డారు. వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటంటే దేవుడు వారికి మేలు చేసెను. చూసారండి, కష్ట సమయంలో కూడా దేవుడు వారికి ఏం చేశాడు? మేలే చేశాడు. మేలు చేసినటువంటి దేవుడిని మనం మర్చిపోకూడదు. కీడు మన వెనకాల ఎంతైనా ఉండొచ్చు కానీ నా దేవుడు దాని పట్ల మేలే చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. యేసు గురించి ఆలోచన చేయగలిగితే అనలందరూ చంపాలనుకున్నారు, గోతులో పడేశారు. కానీ ఒకానొక సమయం వచ్చింది, అనలందరూ కూడా సాష్టాంగపడ్డారు. కలిగినటువంటి కరువును చూసి వేదనతో, ఆకలితో కొట్టుమిట్లాడుతున్నప్పుడు యేసేపుకి అర్థమైంది, వచ్చిన వారు ఎవరో కాదు నా అన్నలే అని చెప్పి వారిని హక్కును చేర్చుకుని వారికి భోజనము పెట్టగలిగినటువంటి కృప నా యేసయ్య ఇచ్చాడు. ఈ రాత్రి ఈ తెల్లవారుజామున వాక్యం వింటున్నటువంటి దేవుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా ఏమంటే వృద్ధి పొందాలి, మన పిల్లలు కూడా వృద్ధి పొందాలి, ఆశీర్వదించబడాలి, అభివృద్ధి పొందాలంటే మొదటిగా మనకు కావాల్సింది ఏంటంటే దేవుని యందలి మనకు భయము అనేది ఉండాలి. భయం అనేది ఎప్పుడైతే కలిగి ఉంటామో ఆటోమేటిక్ గా మనం చేసే భక్తికి చాలా విలువ ఉన్నది. భయము లేకోకుండా భక్తి చేసినది శూన్యమే. ఆలోచన చేస్తూ ఉన్నావా? భయము లేకోకుండా భక్తి చేసినా అది శూన్యమే, చీకటే అది. ఎప్పుడైతే నువ్వు దేవుని యందు భయము కలిగి ఉంటావో ఆటోమేటిక్ గా నీ భక్తి నిన్ను ఏం చేస్తుంటే నీ భక్తి నిన్ను బ్రతికి సిగ్నల్ పని చేయట్లేదండి, కట్ అయిపోయింది పాస్టర్ గారు. పాస్టర్ గారు, ఎట్రబాబు గారు, ఎట్రబాబు ఏసయ్యా మీకు వందనాలు, చూస్తాలు పెడపా దయగారు తన్ని గొప్పగారు. ఏసయ్యా మీకు ఏమి ఇచ్చినారు నువ్వు తీర్చుకోలేను తన్ని. అయ్యగారు చెప్పే వాక్యంలో పెడపా నాయనా పెడపా మీకు వందనాలు, చూస్తా వాక్యం అయ్యా తన్ని మరొద్దును భద్రపరుచుకుని అయ్యా నవ్వు వేసుకున్నట్టు జ్ఞానాన్ని అట్టు మనసునట్టు వివేకిని తెలివిని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాను. పెడపా అయ్యగారు చెప్పే వాక్యం దీవించి ఆస్వాదించమని అడుగుచున్నాను. మీరే మాతో మాట్లాడాలని నమ్ముచున్నాము తండ్రి. అయ్యగా చేసే సేవలో మీ తోడుగా నేరుగా ఉండి అడుగుచున్నాను తండ్రి. అయ్యగా చేసే సేవలో మీ సహాయం దయచేయమని అడుగుచున్నాను. పెడపా మీకు వందనాలు, చూస్తున్నా రాజా నా యేసయ్యా మీకే ఘనత మహిమ మీరే పొందుకోవారు తండ్రి. నేను అడగ పాటించే తెలియని మూర్ఖురాన్ని పెడబా తండ్రి. చిన్నయ్యా చిన్న పాదం మీ పాద చెందని పెట్టి పదపని దయచేయమని యేసునామములో బతిపడి వేడుకున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసిన రమాదేవి గారు వందనాలండి. వందనాలమ్మ గారు. ప్రార్థన అవసరాలు ఏమైనా ఉంటే చెప్పండి అమ్మా. ముగింపు ప్రార్థనలు పాస్టర్ గారు ప్రార్థన చేసి ముగింపిస్తారు. ప్రార్థన అవసరాలు చెప్పండి ఎవరన్నా. అదమ్మగారు ఈ మధ్య బాగా నీరసంగా ఉంటున్నారు అమ్మగారు, ఈయనకోసమేనండి. ఎండలుగా ఉన్నాయి కదండి. సరే, మురళి గారు నీరసంగా ఉంటున్నారంట, కొంచెం ప్రార్థనలో పెట్టండి. అయ్యగారు, అయ్యమౌతి గారు నీళ్ళు కూడా వెళ్తలేదు అమ్మగారు.
నీరుడు వెళ్ళేలాగా ప్రార్థనలు పెట్టండి. హైమావతి గారు, వందనాలమ్మా. మీ అబ్బాయి ఎగ్జామ్స్ అయిపోయినాయా? ఇంకొక 2 ఉన్నాయమ్మా. సోమవారం 1, బుధవారం 1నమ్మా. మరి ప్రార్థన చేయమనండి. పాస్టర్ గారు. అమ్మా వందనాలు పాస్టర్ గారు. అమ్మ ఉన్నాలండి. నాయన వారికి మీరు తోడుగా ఉండి నాయన ఆదరించి బలపరిచి కృపాక్షేమమును వారికి అందించుకుని ప్రార్థన చేస్తా ఉన్నాం. అయ్యా ప్రియులు నాయన విక్టర్బాబు గారి నిమిత్తం ప్రార్థన చేస్తా ఉన్నాం. వారి షాప్ లో జరిగినటువంటి ఆ దొంగతనం విషయంలో మేము ఎంతగానో చింతించి ఉన్నాము. అయ్యా ప్రార్థన చేసి ఉన్నాము. ఒక వ్యక్తినైనా దొరికి ఉన్నారని చెప్పారు. ఆయన మనిషి నాయన నిజాలన్నీ కూడా ఒప్పుకుని ప్రభువా అయా తండ్రి ఆయన చేసిన ప్రతి దానికి కూడా క్షమాపణ ఉన్నదని ఎరిగి అయా నాయన తీయబడినటువంటి ప్రతి సామాగ్రిని కూడా అప్పగించడానికి సహాయం చేయండి. మంచి మనసు అతనికి కలుగునుగాకని ప్రార్థన చేస్తా ఉన్నాం. నీ దయగల హస్తము, నీ కృప, నీ కాపుదలు ఉంచండి. అయా నీ దాసులు నాయన మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి మేలుతో అడుగుతూ ఉన్నాం. అయా సంజయ్ గారు కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క మనవడు గారిని జ్ఞాపకం చేసుకోండి. నీ కుమారుని స్వస్థపరుస్తున్నందుకు వందనాలు. ఆ బిడ్డకు ఉన్నటువంటి ప్రతి బలహీనత యేసు నామములో నాయన బయటికి పోవును గాక. మరలా చక్కగా నాయన ఆడుకునేటట్లుగా ఆ బిడ్డ విషయంలో గొప్ప కార్యము చేయండి. వారి కుటుంబంలోనే ఒక మేలనేది మీరు చేస్తా ఉన్నారు. అందును బట్టి వందనాలు. ఎంతో మంది ప్రార్థన చేస్తా ఉన్నారు. ఎంతో మంది విజ్ఞాపనం చేస్తూ ఉన్నారు. ఆ ప్రార్థన వారి కుటుంబానికి మేలుకరంగా దీవెనకరంగా చేసి ఈ తెల్లవారుజామున వింటున్నటువంటి వాక్యాన్ని కూడా మా హృదయాలలో, మా కుటుంబములలో, మా మనసులు, మా హృదయాలలో మేము దానిని అన్వయించుకుని దాన్ని ఫలించి అభివృద్ధి పొందినట్లుగా అయ్యా మీరు మా జీవితంలో కార్యం జరిగించి మేలుతో నింపి దీవించి బలపరిచి కృప చూపించమని విన్నటువంటి ప్రతి మాట మా కుటుంబాలకు మేలని మేము ఎరిగి నడిపించబడ్డానికి సహాయం చేయమని త్వరగా రాబోతున్న రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరు బ్రతిమాడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 ఆశీర్వాదం ఇవ్వండి అయ్యారు. మన తండ్రి అయినటువంటి దేవాది దేవుని ప్రేమ, కుమారుడని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు వచ్చినటువంటి జూమ్ మీటింగ్ లో ఉన్న వారందరికీ, వారి కుటుంబాలకి, అనారోగ్యంగా ఉన్నటువంటి బిడలకు సదాకాలము నిత్యము తోడైండి నడిపించబడుదురుగాక, దీవించబడుదురుగాక, ఆశీర్వదించబడుదురుగాక, అభివృద్ధి పొంది మమ్మల్ని దీవించుదురుగాక. ఆమేన్. 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 మీ అందరికీ వందనాలండి. వందనాలు అయ్యారు. అందరికీ వందనాలండి. సత్యనారాయణ గారు వందనాలండి. సార్ ఎక్కడున్నారు? ఆ ట్రైన్ వందనాలండి అందరికీ.